కొన్ని కక్ష సాధింపు చర్యలు చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో కొన్ని ఇటీవల జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనపై ఇందులో ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ సంధ్యా థియేటర్ ఘటన కావచ్చు, అల్లు అర్జున్ ఇష్యూ కావచ్చు, బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి అసలు ఈ సమావేశంలో ప్రస్తావన తీసుకొస్తారా లేదా అన్న మీమాంస అయితే ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించి కూడా క్లారిటీ వస్తోంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ సమస్యలకు సంబంధించి ప్రస్తావించినట్టుగా కూడా ఈ సమావేశంలో తెలుస్తోంది. అలాగే తొక్కిసలాట వీడియో సైతం చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. డీజీపీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరి ఆ రోజున సంధ్యా థియేటర్ వద్ద అసలు ఏం జరిగింది, అక్కడ ప్రాణ నష్టం ఏ విధంగా సంభవించింది, తొక్కిసలాట ఏ విధంగా జరిగింది, ఈ వివరాలన్నింటినీ కూడా వారు వివరించినట్టుగా సమాచారం. ఇక పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలకు బెనిఫిట్ షోలు, స్పెషల్గా టికెట్ రేట్ల పెంపు ఉండాలని, లేకపోతే నష్టపోతామని సినీ పెద్దలు మరోసారి ఈ సమావేశంలో సీఎంను కోరినట్టుగా తెలుస్తోంది. అయితే తాను అసెంబ్లీలో చెప్పిన దానికి ఏదైతే బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటూ ఆ రోజు అసెంబ్లీలో ప్రకటన చేశారు. దానికి కట్టుబడి ఉన్నానంటూ రేవంత్ రెడ్డి మరొకసారి సినీ ప్రముఖులకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక దీన్ని బట్టి ఇకపై బెనిఫిట్ షోలు కానీ అలాగే టికెట్ రేట్ల పెంపు కానీ ఉండకపోవచ్చని భావిస్తూ ఉన్నారు. ఇక అలాగని తాము సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదని కూడా సీఎం ప్రత్యేకంగా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మేము సినీ రంగానికి వ్యతిరేకం కాదు, మీకు కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఎప్పుడూ కూడా ఉంటాయి. కేవలం ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు, లేకపోతే టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి కావచ్చు ఒక నిర్ణయం తీసుకున్నాం, దానికి మాత్రం మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని కూడా సీఎం స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్కు కావాల్సిన సహకారం పూర్తి స్థాయిలో అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినీ రంగ పరిశ్రమకు సంబంధించి సమావేశం కొనసాగుతోంది. సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ సమావేశంలో పాల్గొంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటాము, మేము సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదు అంటూ కూడా ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ శాంతి భద్రతల విషయానికి వచ్చినప్పుడు మటుకు ఎటువంటి రాజీ మేము పడం అని కూడా సీఎం స్పష్టం చేశారు. అలాగే కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. డ్రగ్స్, మహిళా భద్రతకు సినీ పరిశ్రమ సహకరించాలి కూడా అంటూ కూడా రేవంత్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సమావేశంలో సినీ రంగ ప్రముఖులు కొన్ని వినతులు ప్రభుత్వం ముందు ఉంచుతారు, వాటిపైన చర్చ జరుగుతుంది అనుకున్నాం. కానీ అనూహ్యంగా అంతకు ముందే సమావేశానికి ముందే ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనల్ని సినీ ప్రముఖుల ముందు ఉంచింది. ముఖ్యంగా డ్రగ్స్ నిర్మూలనకు సినీ పరిశ్రమ సహకరించాలి అన్నది ప్రధాన ప్రతిపాదన కాగా, డ్రగ్స్కు వ్యతిరేకంగా జరిగే ప్రచార కార్యక్రమాల్లో నటీనటులు, ముఖ్యంగా హీరోయిన్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఖచ్చితంగా ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా ప్రభుత్వం తెలియచేస్తూ ఒక ప్రతిపాదన సినీ ప్రముఖుల ముందు ఉంచింది. ఇక ముఖ్యంగా టికెట్లపై విధించే సెస్ను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగిస్తామని ఒక స్పష్టత ప్రభుత్వం ఇచ్చింది. అలాగే బెనిఫిట్ షోలు, స్పెషల్గా టికెట్ రేట్ల పెంపు ఇక ఉండకపోవచ్చని ప్రస్తుతానికైతే తెలుస్తోంది. అలాగే కులగణన సర్వే ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కులగణన సర్వేకి సంబంధించి ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ఈ ప్రచార కార్యక్రమాల్లో సినీ తారలు సహకరించాలని కోరింది. ఏది ఏమైనా ఈ సమావేశంపై తెలుగు రాష్ట్ర ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా, లేకపోతే సినీ పెద్దల ఒత్తిళ్లతో కొంచెం వెనకడుగు వేస్తుందా, మెత్తబడుతుందా అన్న ఒక మీమాంస నేపథ్యంలో ప్రస్తుతం సమావేశం కొనసాగుతున్న పరిస్థితి. ప్రభుత్వం వైపు నుంచి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. తెలుగు సినీ పరిశ్రమకు మేం వ్యతిరేకం కాదు, పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఖచ్చితంగా మేము అందిస్తాము అని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ఇందులో ఎటువంటి నిర్ణయాలు ఇంకా తీసుకుంటారు అన్న దానిపైన సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.